నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు మనకి సంచలన వ్యాఖ్య అయితే చేశారు. సార్ వైసీపీ అధికారంలోకి రాదు, వాళ్ళు గెలవరు అని. ఇప్పుడు దాని మీద సీఎం జగన్ ఆయన మాట మార్చారు, ప్రశాంత్ కిషోర్ మాట మార్చి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన స్పందించడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఇవాళ జగన్ స్పందించారమ్మా. దీనికి కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ 4 రోజుల క్రితం ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను 1.5 year బ్యాక్ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఈసారి గెలుస్తామంటే మీరు ఖచ్చితంగా గెలవరండి, మీకు గతంలో కంటే కూడా అంటే 55 సీట్లు కూడా రావని చెప్పాను నేను. అప్పుడు ఆయన వై నాట్ 155 అని 155 వస్తాయని చెప్పారు. కానీ మీ పథకాలు మిమ్మల్ని ఏమి గట్టెక్కించమని క్లియర్గా చెప్పాను నేను. చెప్పినా కూడా ఆయన వినకుండా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు ఆయన అని చెప్తూ, వాలంటీర్ల వ్యవస్థ నాది కాదు, నేనేం తీసుకురాలేదు, అలాగే ఈ పథకాలు కూడా ఇవన్నీ నేను చెప్పింది కాదు అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట. చెప్పి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, తెలుగుదేశం కూటమి వస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. 1.5 year బ్యాక్ కూడా తెలుగుదేశం వస్తుందని ఆయన చెప్పారట, మీరు రారు అని. సో దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారనమాట. ప్రశాంత్ కిషోర్ మాట మార్చాడు, మేమే గెలుస్తాము, కూటమే రాదు, ఎందుకంటే సర్వేలన్నీ కూడా మా వైపే ఉన్నాయి, మేము ఐపాక్ గతంలో అంటే ఐపాక్ 5 ఏళ్ళుగా చెప్పిందే మేము చేశాము అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు కదా ఐపాక్ టీమ్ని. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was కానీ ఐపాక్ టీము ప్యాకప్ చెప్పిందని మనం నిన్ననే మాట్లాడుకున్నాం, అది మళ్ళీ చెప్దాము దాన్ని కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఐపాక్ చెప్పింది చేశాడు కాబట్టి ఆయన ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వేరు, ప్రశాంత్ కిషోర్ శిష్యులు వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక గురువుకు ఉండే మేధ పిల్లలకు ఉండాలని లేదు కదా, వాళ్ళు దాన్ని పట్టుకుంటారు అంతే. ఇంప్లిమెంటేషన్లో తేడాలు రావచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారమే చేశాడు అంటే ఈయన చేసింది, ఈయన పథకాలే నమ్ముకున్నాడు అంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పింది కరెక్ట్, ఈయన చెప్పింది తప్పు అంటే ఈ ఐపాక్ వాళ్ళు చెప్పింది ఈయనకి పనికిరాదని మనకు అర్థమవుతుంది కదా. ఆ రోజే చెప్పాడు 1.5 year బ్యాకే నీకు పథకాలు ఒక్కటే నేను గట్టెక్కించు అని చెప్పినప్పుడు ఆయన ఐపాక్ వాళ్ళు చెప్పినట్టు పథకాలు పట్టుకుని కూర్చుని ఉండకూడదు, నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించలేదు ఆయన. సో అక్కడ దెబ్బతిన్నట్టే జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి తనంతట తాను ఒప్పుకున్నట్టు ఇప్పుడు నేను ఓడిపోతున్నాను అని చెప్పినట్టే కదా. ఒక సీనియర్ మోస్ట్ అంటే ఐపాక్లో ఒక మంచి మేధ ఉన్న వ్యక్తి నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని తీసుకోకుండా నేను ఐపాక్ 5 ఏళ్ళుగా చెప్పింది చేశాను అంటే, అదే ఐపాక్లో ఈరోజు ప్రశాంత్ కిషోర్ లేరు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నిన్ను అంటే వేరే రకంగా తీసుకెళ్ళాడమో, నీ గెలుపుకి ఆయన బాట వేయలేకపోయాడమో, నేను అంటే ఆయన కూడా పొరపాటు పడి ఉండొచ్చు. ఆ సింగ్ ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా పొరపాటు పడి ఉండొచ్చు. అంటే తెలివైన వాడు ఎప్పుడు ఒక మార్గమే ఎంచుకోకూడదు. నెగ్గటానికి ఒక పథకాలే అనుకున్నాడు, పథకాలు ఒక్కటే గట్టెక్కించావు కదా, అభివృద్ధి కావాలి, అభివృద్ధికి ఏం చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగాలు రావంటాడు, లేదు పెట్టుబడులు అంటే ఉద్యోగాలు రావంటాడు. అంటే అప్పులు చేయమని చెప్పాడా ఈ సింగు? ఐపాక్ వాళ్ళు అప్పులు చేయమన్నారా? అంటే ఇప్పుడు ఇదేంటది సెక్రటేరియట్ తాకట్టు పెట్టమన్నాడు, పోర్టును తాకట్టు పెట్టమన్నాడు. అంటే అసలు అలాంటి వాళ్ళ సలహాలు నువ్వు తీసుకుంటే నీ మేధ ఏంటి అసలు?
సో ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతున్నాను అని తన నోటితోటి వాళ్ళు చెప్పినట్టుగా మనం దీన్ని తీసుకో. ఇంకా ఐప్యాక్ గురించి చూసుకుంటే గనక ఐప్యాక్ మాకు చాలా సహకరించిందని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. కానీ ఇంతకుముందు ఎన్నికల ముందు చాలా సంస్థలు అయితే సర్వేలు చేశాయి. ఆ సర్వేల్లో కూడా ఐప్యాక్ ఒకటే. ఐప్యాక్ సంస్థ టీడీపీ వస్తుందని సర్వే సంస్థ చెప్తే మళ్ళీ ఆయన రీసర్వే చేయించడం జరిగింది. దేనికోసం అంటారు? ఇంత సహకరించినప్పుడు మరి ఆ సంస్థ ఎందుకు అలా చెప్పినట్టు? అదే కదా చూసారా, ఇప్పుడు అంటే ఆయన అబద్ధం చెప్పినట్టు తీసుకోవచ్చు, లేదు ఈయన 2 మాటలు మాట్లాడినట్టు చూడొచ్చు, లేదు మాట మార్చినట్టు జగనే మాట మార్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్లస్ ఆయన ఓటమి ఆయనకు ముందే తెలిసింది అని చెప్పుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి అందులో. ఒక మాట వెనకాల ఇన్ని అర్థాలు తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇదే ఐప్యాక్ మీరు చెప్పినట్టుగా మీకు గుర్తుంటే 123 సీట్లు కూటమికి వస్తాయని చెప్పింది. ఒక సర్వే మనకు బయటకు వచ్చింది. 22 నుంచి అంటే 19 నుంచి 22 అనుకుంటా లోక్సభ స్థానాలు వస్తాయని ఇదే ఐప్యాక్ సర్వే చెప్పింది. చెప్పినప్పుడు ఈయన మళ్ళీ దాన్ని భయపడి ఇంకో సర్వే చేయించుకున్నారు. మీరు చెప్పినట్టుగా రీసర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో కూడా ఆయన ఖచ్చితంగా నువ్వు రావు అని వచ్చినా కూడా వాళ్ళు దాన్ని తారుమారు చేసి వేరే రకంగా చూపించుకున్నారు. అంటే ఇటు కూటమికి వస్తాయనుకున్న వాళ్ళ వైపు చూపించుకున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఐప్యాక్ అనేది ఏ సంస్థ అయినా డబ్బులు ఇచ్చి పనిచేసే సంస్థ కొంతవరకే మనకు దోహదపడుతుంది. ఎవరైనా సరే ఆ ప్లేస్లో మీరున్నా ఇంకోళ్ళున్నా కూడా మనం మన సొంత మేధను ఉపయోగించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మంది పైగా సలహాదారులు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అది ఎవరి డబ్బు? నువ్వు ఇచ్చినా కూడా సలహా కూడా పనిచేసినట్టు అంటే ఎందుకు మరి? ఇప్పుడు ఐప్యాక్ ఉన్నప్పుడు ఇంక సలహాదారులు ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒక సలహాదారు అసలు గతంలో మీరు నమ్మరు, ఒక ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, లేదు రాజుల కాలంలో కావచ్చు, సలహాదారులందరూ అంటే ఇక్కడ క్యాస్ట్ తీసుకురావట్లేదు, అంటే అన్నింటిలో క్యాస్ట్ వస్తుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. బ్రాహ్మణుల్ని లెక్కల దగ్గర కూడా బ్రాహ్మణులనే పెడతారు. మీకు తెలిస్తే కనుక అయితే సాధారణంగా ఎందుకు పెడతారంటే వాళ్ళు ఆశపడరు. బ్రాహ్మడు ఎప్పుడు కూడా మీకు ఏ కథలు తీసుకున్నా కూడా పేద బ్రాహ్మడు అనే ఉంటుంది. కథలో ఎప్పుడు మొదలు పెట్టడం పేద బ్రాహ్మణుడు అనే ఒక కథ మొదలవుతుంది. బికాజ్ వాళ్ళకి మేధ ఉంటుంది, కానీ వాళ్ళు డబ్బుకు ఆశపడరు. అంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు సాధారణంగా. అంటే బ్రాహ్మణుల్లో చెడ్డవాళ్ళు లేరా, లేకపోతే తినేవాళ్ళు లేరా అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అలా నియమంగా ఉంటారనమాట. అంటే వాళ్ళు ఆశించరు, ఓకే మన జీతం మనకు వస్తుందా, మనం కష్టపడ్డాము మనకి జీతం కావాలి, ఇదే ఆలోచిస్తారు వాళ్ళు. సో అందుకని తెలివైన వాడు ఎప్పుడు మన పక్కన ఉండాలి. మనకి సలహాలు ఇచ్చేవాడు కావచ్చు, మంత్రి కావచ్చు, తెలివైన వాడు ఉండాలి. తెలివి తక్కువ వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అర్థమైందా మీకు? వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్? ఇప్పుడు ఐప్యాక్ను నువ్వు పెట్టుకున్నావు, దాన్ని కొంతవరకే నమ్మాలి. ఇప్పుడు కంప్యూటర్ ఉంటుందమ్మా, కంప్యూటర్ ఉంది కదా, నీ బుర్ర పనిచేయడం మానేస్తే నష్టపోయేది ఎవరు? కంప్యూటర్ని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ఏ వస్తువునైనా మనం ఎంత వాడాలో అంతే. ఇప్పుడు పరిధిలో ఉండాలి. ఇప్పుడు ఒక బట్టల మెషిన్ ఉంటుంది, అలాగే అన్ని బట్టలు అందులో వేయంగా, పట్టు చీరలు తీసుకెళ్ళి అందులో వేయంగా మనం చేత్తో ఉతుక్కుంటాం ఓ కుంకుడుకాయ రసం పెట్టి. అట్లాగా మన బుర్ర మన మేధ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తను సొంతంగా ఆలోచించుకోవాలి. ఈ సలహాదారులు అక్కర్లేదు, ఈ ఐప్యాక్లు అక్కర్లా. నువ్వు ఒక్క సరైన మనిషిని నీ పక్కన పెట్టుకుని, నీకు ఇంకొక విషయం కూడా, ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, ఏ అధికారి కావచ్చు, నువ్వు నమ్మిన వ్యక్తి ఫస్ట్ ఏం చెప్తున్నాడో వినాలి. అంటే నీకు భయపడి వాళ్ళ నిజాలు దాచకూడదు. ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సింది అది. నువ్వు వాళ్ళకి ఒక ఏమనాలి, ఒక రోప్ ఇవ్వడం అంటాం, ఆ రోప్ ఇవ్వాలి, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నీకు వాళ్ళు ఏం చెప్పినా విను, నిజం చెప్పినా విను, అబద్ధం చెప్పినా విను. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో రియాలిటీ తెలుసుకున్న రోజు నువ్వు దానికి భయపడిపోయి వాళ్ళు దానికేమో ఒక షుగర్ కోటెడ్ పిల్లాగా నీకు ఇవ్వకూడదు. నీకు చేదు మాత్రం ఇచ్చేలాగానే ఉండాలి వాడు. ఆ చేదు మాత్రం నువ్వు ఆ పైన కోటింగ్ ఎలా వేయాలి, ప్రజలకు ఎలా మంచి ఇవ్వాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అది తెలియనప్పుడు ఇట్లా బురదలో పడతారు, ఇట్లా పప్పులో కాలేస్తారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అతనికే వర్తిస్తాయి. ఈ ఐప్యాక్ లాంటి సంస్థలు వాళ్ళు ఎవరిని తీసుకుంటారు మీరు చూడండి. కావాలంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఉద్యోగులందరూ కూడా రకరకాల పిల్లల్ని తీసుకుంటారు. చిన్న పిల్లలు, ఒక హార్డ్లీ 25-30 మ్యాక్సిమం ఉంటుంది. వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది? వాళ్ళు ఏమి ఇస్తారు ఫీడ్బ్యాక్ నీకు? ఇప్పుడు గూగుల్లో కొడతారు, ఆ న్యూస్లో వచ్చింది తీసుకుంటారు. సొంత అనుభవాలు ఎవరికి ఉండవు. ఇప్పుడు ఈ ఐప్యాక్కి ఎవడైతే ఉంటాడో హెడ్గా, వాళ్ళు కూడా ఎంత ఉంటుంది, వాళ్ళ వయసు 30-35 మ్యాక్సిమం 40. వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది? అదే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు 10 ఏళ్ళు అనుభవంలో ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది.
నువ్వు అసలు ఇవన్నీ అవసరం లేదమ్మా. నువ్వు ఇచ్చే పథకాలు నిన్ను గెలిపిస్తాయి అనుకున్నప్పుడు నీకు ఏ ప్యాకు అక్కర్లేదు. అసలు తెలియడానికి ముందు పీపుల్ దగ్గరికి వెళ్తేనే కదా వాళ్ళ పల్స్ ఏంటనేది తెలుస్తుంది. 5 ఏళ్ళు నువ్వు పరదాల్లో కూర్చోక్కర్లా. నువ్వు ప్రతి నియోజకవర్గం తిరుగుంటే, నువ్వు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి నీ పథకం ఇచ్చుండి పీపుల్ పల్స్ ఏంటనేది అక్కడే తెలిసిపోతుంది. అవును, నువ్వు ఇవాళ వెళ్ళి పలకరించు, వాడు మర్చిపోడు నేను జీవితంలో. అబ్బా మా ముఖ్యమంత్రి నా దగ్గరికి వచ్చాడు, అది కావాలి, ఆ అభిమానం కావాలి, ఆ దగ్గరతనం కావాలి. నువ్వు అది లేకుండా పరదాల్లో కూర్చుని నేనేమో ప్యాలెస్లో ఉంటాను, నాకు అందరూ వచ్చి చేసి పెట్టండి అంటే ఎవడు చేయలేడు. బటన్ నొక్కుతాను, బటన్లు నొక్కావు కానీ వీళ్ళు నొక్కారు, వీళ్ళు నీకంటే ఫాస్ట్గా 2 బటన్లు నొక్కారు, కానీ ఎవరికి నొక్కాలో వాళ్ళకి నొక్కారు. కాబట్టి 4వ తారీఖు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అనుభవం నేర్చుకోవాలి. ఈ సలహాదారులు వద్దు, ఈ ఐ ప్యాకులు ఇలాంటివి అక్కర్లా. నీ మేధను ఉపయోగిస్తే నువ్వు అసలు ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేవాడివి. నీ చేజేతులా చేసుకున్నావు అంతే.